ఎట్లా చూస్తారన్న ఇప్పుడు మొన్న జరిగినటువంటి టన్నెల్ ప్రమాదం ఏదైతే ఉందో ఒక 8 మంది కూడా అందులోనే చిక్కుకొని దాదాపుగా 10వ రోజు అనుకుంటా ఈరోజు 9 రోజుల నుంచి అక్కడికి కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిన్న 9వ రోజు పోయిండు. ఏం చెప్తారన్న? మొట్టమొదటగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఒక దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది జరిగింది. మనమంతా కోరుకునేది మానవత్వంతో బతుకుండాలి, వాళ్ళు తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలవాలి అనే ఒక దేవుని ప్రార్థించడం జరుగుతుంది. కానీ దీని చుట్టూ రాజకీయాలు ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 9 రోజులు గడిచినా కానీ ఘటనా స్థలానికి పోకుండా వారి ప్రాధాన్యతలు క్రిస్టల్ క్లియర్గా ప్రజల ముందు కనబడ్డాయి కదా. ఆ సంఘటన జరిగి 8 మంది ఇరుక్కుపోయినారని తెలిసినాక కూడా ఆ మరుసటి రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి హెలికాప్టర్ వేసుకొని వారి ఎన్నికల ప్రచారంలో వారు వెళ్తారు. తదనంతరం మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా ఢిల్లీ నుంచి పిలిపొచ్చిందని ఢిల్లీకి పోతారు. అంటే మీ ప్రాధాన్యతలు ఏంది? కనీసం మానవత్వం చాటుకోవడానికన్నా ముఖ్యమంత్రి వచ్చి అక్కడ రివ్యూ చేసి ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ఒకటి ఇచ్చి ఏం జరిగింది, ఎట్లాంటి సహాయక చర్యలు చేపట్టినారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు ఏంది అనేది ఎక్కడి నుంచి కూడా క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే మీరు చూస్తే జూపల్లి కృష్ణారావు గారు వెళ్ళి వారేమో బతికే ఈ 8 మంది బతికి బట్టగట్టే ప్రసక్తే లేదు, నేను వెళ్ళి చూసి వచ్చినానని వారు మాట్లాడతారు. తర్వాత జగ్గారెడ్డి గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పి అంటే ఒక ఫాల్స్ హోప్ అనేది ఇస్తున్నారా వారి కుటుంబ సభ్యులకు? అంటే ఇంత కన్ఫ్యూజన్ ఒకటి నంబర్ 1. నంబర్ 2, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు జిల్లా మంత్రి, వారు గతంలో కూడా చెప్పినారు ఈ ఎస్ఎల్బీసీ టనల్ అనేది నా బ్రెయిన్ చైల్డ్, మేము 18 నెలల్లో పూర్తి చేసి నీళ్ళు ఇస్తాము అని చెప్పినారు. మరి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మీ బ్రెయిన్ చైల్డ్ అన్నప్పుడు అంటే మీ మానస పుత్రిక అన్నప్పుడు ఈ ప్రాజెక్టు ఈ సంఘటన జరిగినప్పుడు, ఈ దుర్ఘటన జరిగినప్పుడు మీరు బయట దేశంలో ఏం చేస్తున్నారు? ఈ దుర్ఘటన జరిగిన 2 రోజుల తర్వాత వచ్చి అక్కడ ఏదో ఆప్టిక్స్ కోసము ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు. జనాలు చూస్తున్నారు కాబట్టి నేను రావాలి కాబట్టి రావడం అనేది వారి సీరియస్నెస్ ఏంది? అక్కడ చేపల పులుసు వండించుకొని తిన్నారని, ఫిష్ ఫ్రై వండించుకొని తిన్నారని వార్తా కథనాలు వచ్చినాయి, మనం చూసినాం. అంటే ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా జవాబుదారీతనం కానీ సీరియస్నెస్ కానీ లేదు. ఒకటి. రెండవది ఇంకా అత్యంత బాధాకరం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నిన్న దాదాపు 9 రోజులు అయినాక అక్కడికి వెళ్ళి ప్రెస్ పెట్టి అక్కడ పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. అక్కడ కూడా మళ్ళీ ఈ గత 15 నెలల నుంచి ఏదైతే చేస్తున్నారో పాత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద బట్టగాల్చి పడేయాలి, మన బాధ్యత నుంచి తప్పించుకోవాలి. వారు మాట్లాడింది ఏంటండి? కేసీఆర్ ప్రభుత్వం 2 కిలోమీటర్ల టన్నెల్ తవ్వినారు, అసలు ఏం చేయలేదు అని మాట్లాడారు. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఉంటుందా? ముందు జూపల్లి కృష్ణారావు గారే చెప్పారు క్లియర్గా, వారి మంత్రివర్గంలో సహచార మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు క్లియర్గా ప్రెస్లో చెప్పినారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 12 కిలోమీటర్లు ఆ టనల్లో పనిచేయడం జరిగింది. దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ పనులు చేసింది 2014 నుంచి 2023 మధ్యలో. అంతకుముందు 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పనులు ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2005 నుంచి 2014 వరకు ఆ 10 సంవత్సరాలలో వారు పూర్తి చేసింది 22 కిలోమీటర్లు. కాకపోతే ఇందులో చాలామందికి తెలవాల్సింది ఏంటంటే ఆ టనల్ వర్క్ జరిగేటప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్లో ఈజీగా ఉంటుంది వర్క్. స్టార్టింగ్లో వర్క్ మొదలుపెట్టినప్పుడు అంటే అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు ఆ డెబ్రీ కానీ ఆ తీసిన మట్టి కానీ బయటికి తీసుకురావడం ఈజీగా ఉంటుంది. లోపలికి వెళ్తున్నా కొద్దీ అది కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు కిలోమీటర్ బై కిలోమీటర్ లోపలికి వెళ్తున్నా కొద్దీ వాటర్ సీపేజ్ అనేది వస్తుంది, టాక్సిక్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అయ్యి బయటికి పోకుండా అక్కడ ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటుంది. తద్వారా ఈ వర్కర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్లస్ ఆ తవ్వకాలు అయితే డెబ్రీ అది ఉంటుందో అది బయటికి తీసుకురావడానికి ఆ లోకోమోటివ్ కానీ ఆ ట్రైన్ కానీ లేకపోతే కన్వేయర్ బెల్ట్ కానీ లోపలికి వెళ్తున్నా కొద్దీ డిస్టెన్స్ పెరుగుతుంది, ఇబ్బందులు ఎక్కువవుతాయి. అయినా 12 కిలోమీటర్లు కేసీఆర్ గారు ప్రభుత్వం 600 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి 2005 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 3,300 కోట్లు ఖర్చు పెడితే ఎస్ఎల్బీసీ మీద 14 నుంచి 23 వరకు కేసీఆర్ గారు ప్రభుత్వం 3,900 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది అక్షర సత్యం. అంటే 600 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. ఇంత పని చేసినా కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి దుర్ఘటన జరగలేదే అదే టనల్లో. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ తెలిసి తెలవక చాలామంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనెల్లు, 1,530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్ళు, 19 పంప్ హౌజులు, ప్రెషర్ మెయిన్స్, అదొక పెద్ద నెట్వర్క్. అది ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసినప్పుడు 203 కిలోమీటర్ల టనల్ కొత్తగా తవ్వినప్పుడు మరి ఎక్కడ ఇట్లాంటి దుర్ఘటన జరగలేదే కాళేశ్వరం ప్రాజెక్టులో. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా
మొన్న వాళ్ళు పనులు మొదలుపెట్టిన వారం రోజుల రూపే ఇది కూలింది, అందులో కూలీలు ఇరుక్కోపోయినారు, ఇంజనీర్లు ఇరుక్కోపోయినారు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పింది అదే, అక్కడ ప్రమాద గంటికలు ఉన్నాయి, అక్కడ ఇప్పుడు పనిచేసే పరిస్థితి లేదు అని మేము భయపడ్డాము. అప్పటికే అక్కడ పెచ్చలు ఊడుతున్నాయి, కింద పడుతున్నాయి, మాకు అనుమానం వచ్చింది, మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి వచ్చినాము. కాకపోతే మిగతా వాళ్ళు రాలేకపోయినారు, మా దగ్గర మాకు ప్రెషర్ వేసి ఏం కాదు అని వాళ్ళు పంపించినారు అక్కడ. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? మొదట నిర్లక్ష్యం, 2 హడావిడిగా చేయడం, 3 కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం కకృతి, 4 జవాబుదారీతనం లేకపోవడం. ఆ 8 మంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో 1000 కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వారి పట్ల వీరికి జవాబుదారీతనం ఎక్కడ లేదు. కాబట్టి మేము చేసేదంటే, మేము చెప్పేది ఏంటంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అన్ని ట్రాష్ అబద్ధాలు. వారు కేవలం ఈ 15 నెలల నుంచి కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, బట్టగాల్చి ముఖం మీద చేయాలి, నేను తప్పించుక తిరగాలి. ఇదే జరుగుతుంది, అదే జరుగుతుంది. ప్రజలకన్నా అర్థమవుతుంది. ఎందుకంటే ఎస్ఎల్బీసీ ఒకటే కాదు, సుంకిశాల ఘటన జరిగింది, రిటైనింగ్ వాల్ కూలింది, దాదాపు 100 కోట్ల నష్టం జరిగింది. ఆ సంఘటన జరిగినాక హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ప్రభుత్వానికి. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మెగా కృష్ణారెడ్డి గారు, మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి వారు ఒక నివేదిక ఇచ్చినారు. ఆ నివేదిక ప్రభుత్వం బయట పెట్టదు. పోనీ ఆర్టీఐ ద్వారా ఆ సమాచారాన్ని తీసుకుందామని చెప్తే సమాచారం ఇవ్వకుండా ఉల్టా ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం అన్నట్టు ఆర్టీఐకి రిప్లై ఇచ్చిందంటే ప్రభుత్వం మీరు ఆలోచించండి. ఎన్ని తప్పిదాలు ఉన్నాయి, బయట ప్రజలకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఖమ్మంలో పెద్దవాగు కూడా అక్కడ కూడా కొట్టుకుపోయింది బ్రిడ్జు. వరుస సంఘటనలు, వీళ్ళు వచ్చిన 15 నెలలు ఇన్ని సంఘటనలు జరిగినాయి. అంటే వీళ్ళ లాపర్వా నిర్లక్ష్య ధోరణితో ఇవన్నీ జరుగుతుంది. అయితేనంటే ఇప్పుడు ఏదైతే 8 మంది దాదాపుగా టన్నెల్లో చిక్కుకొని వాళ్ళ ప్రాణాలు గాల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఇటుపక్క మన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పాల్గొన్నారు, అదంతా ఒక సరే నడుస్తూ ఉన్నది. అంటే అదే ఎలక్షన్లలో ఈయన గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే, పార్టీ కొరిగేది లేదు, నష్టం లేదు, లాభం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అట్లాంటి ఒక వ్యక్తి కోసం, అంటే పార్టీకి ఎటువంటి లాభ నష్టాలు లేకుంటే అక్కడికి ఫస్ట్ డేనే పోవాలి కదా. మళ్ళీ ఇన్ని రోజుల దాకా ఉండి ఇదంతా తీరా దగ్గరికి వచ్చిన తర్వాత 9వ రోజు పోవడం కానీ, నిన్న అక్కడికి పోయిన తర్వాత కూడా ఇలాంటి మాటలు, అంటే పోతా వారి చిన్ననాటి జ్ఞాపకాలు, ఊర్లు అవన్నీ కలుసుకుంటూ పోవడం. అక్కడికి పోయిన తర్వాత కూడా వాళ్ళ మంత్రులు కూడా కొంత విమర్శించిండు కదా రేవంత్ రెడ్డి. అవును, అంటే ఇదంతా మీరు చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గత 9-10 రోజుల నుంచి తతంగం ఏదైతే జరుగుతుందో, ఒకటి ముందు వాళ్ళకి సీరియస్నెస్ లేదు, వీళ్ళని కాపాడాలి, వీళ్ళ ప్రాణాలతో బయటపడేటట్టు ఏం చర్యలు చేయాలి, ఎట్లా చేయాలి అనేది వాళ్ళకి పూర్తి అవగాహన లేదు, వాళ్ళకి ఆ సంకల్పం లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంతా అంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఆ టన్నెల్ ఘటన, ఇప్పుడు ఘటనలో ఏదైనా ప్రమాదాలు చెప్పి రావు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, కానీ దీన్ని కావాల్సుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదంతా కలిపి అంటే దీన్ని బట్టగాల్చి మీదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ని బదనాం చేస్తుందని మేము ఒకటే అంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు అయింది. మీరు పనులు మొదలు పెట్టినారు, ఒక 15 రోజుల కింద మీరు పనులు మొదలు పెట్టే ముందు ఏమన్నా సర్వే చేయించిర్రా? ఆ టనల్లో పని చేయవచ్చా? ఎందుకంటే 15 నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది కదా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ ఏమన్నా జియోఫిజికల్ సర్వే ఏమన్నా చేసిందా? అర్త్ సైన్స్ వాళ్ళు ఏమన్నా అక్కడికి వచ్చి చూసి చెప్పినారా ఈ ప్రాజెక్ట్ ఫిట్ ఫర్ టనల్ కని? ఆ టీబీఎం అయితే టనల్ బోరింగ్ మెషిన్ ఉందో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమెరికాకి వెళ్ళి ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అయిపోయింది తెచ్చేసినాం, ఇంకా తొవ్వి పడేస్తామని చెప్పినారు, మాట్లాడారు. మీరు ఏమైనా టెక్నికల్ ఫీజిబిలిటీ చేసిర్రా? ఎందుకంటే 15 నెలల నుంచి మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినాక ఈ 15 నెలల్లో అక్కడ ఏం జరుగుతుంది, టనల్ లోపల ఎట్లాంటి వాతావరణం ఉంది, అక్కడ ఏదైనా వాటర్ సిపేజ్ అవుతుందా, వాటర్ లోపలికి రావడం కానీ, అక్కడ ఏవైతే టాక్సిక్ గ్యాసెస్ బయటికి పోయే వీలుందా లేదా, వీళ్ళు వర్కర్స్ని మీరు 50 మందిని 100 మందిని పంపించి లోపలికి ఎట్లా పనిచేద్దాం అనుకున్నారు? బేసిక్ థింగ్ ఏదో అట్లాంటి జిఎస్ఐ రిపోర్ట్ కానీ అట్లాంటి ఏదైనా సర్వే మీరు చేసింటే పనులు ప్రారంభించకముందు బయట పెట్టండి. మీరు ఏమీ పెట్టకుండా కేవలం వీళ్ళ ప్రాణాలు ఫనంగా పెట్టి ప్రాజెక్టు కావాలి, మా కాంట్రాక్టర్లకి నుంచి మా కమిషన్లు రావాలి, మేము దండుకోవాలి, బయటపడాలి అనే ఒక నిర్లక్ష్య ధోరణి. మేము చెప్పేది అదే, ప్రాజెక్టు మొదలు పెట్టడం నిర్లక్ష్య ధోరణి. ప్రాజెక్టులో ఈ దుర్ఘటన జరిగి అందులో 8 మంది ఇరుక్కుపోయినా కానీ వారి పట్ల వీరు వ్యవహరించే శైలి కానీ వీళ్ళు చేసే పనులు కానీ అది కూడా నిర్లక్ష్యమే. జవాబుదారీతనం అనేది లేకుండా పోయింది ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యతలకు ఇంతకుముందు నేను చెప్పినాను. ఈ దుర్ఘటన జరిగినాక తెలిసి 2 రోజుల తర్వాత వారు ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడము, ఢిల్లీకి పోవడము, అక్కడ మోడీ గారిని కలవడం రావడం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కానీ ఒకటి ఆలోచించుకోవాలి, అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి? ఎందుకంటే వారు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు చౌకీదార్ చోర్హే అంటారు అక్కడ.
ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారు మేరే బడేబాయి అంటాడు. అక్కడ రాహుల్ గాంధీ గారు అదానీ ఫ్రాడ్, దేశాన్ని దోచుకొని తింటున్నాడు అని ఆయన మాట్లాడుతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో అదానీ గారిని పిలుచుకొని చీకటి ఒప్పందాలు చేసుకొని కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ పాత బస్తీలో ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలు చేసే పని కానివ్వండి, ఇట్లాంటి పనులు ఇక్కడ వీలు చేసుకుంటారు అలాయిల్ బలాయి చేసుకొని. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే నిన్న మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనే వార్తాపత్రికల్లో చూసినాం మనం. మోడీ మంచోడే, సానుభూతి పరంగానే ఉన్నాడు మన వైపు, కాకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి అడుక్కుంటున్నాడు అనమాట. అంటే స్లోగా, అంటే మీది ఆర్ఎస్ఎస్ భావజాలం ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిరని మీరు గతంలో మీరే చెప్పినారు. ఇప్పుడు మీ మాటలు మీ చర్యలు చూస్తుంటే అక్కడ ప్రజలకు కూడా ఎక్కడో లేని అనుమానాలు అయితే అక్కడ ఎక్కడో అక్కడ చిన్నగా మొలికెత్తినాయి. ఈ ముఖ్యమంత్రి అసలు ఉంటాడా, కాంగ్రెస్లో ఉంటాడా, లేకపోతే ఆయన దుకాణం ఆయన చూసుకొని ఎప్పుడన్నా బీజేపీలకు జంప్ అవుతాడా కాంగ్రెస్ పార్టీని ముంచి అనేది కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వారు బయటికి చెప్పుకోరు, మేము ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మేము బయటికి చెప్పుకోం. నిన్న సీఎం కూడా చెప్పిండు కదా, అంటే నా సీట్ కోసం చాలా కుట్రలు చేస్తారు, మన జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే ఓరుస్తలేరు అని చెప్పి. అంటే కాంగ్రెస్ వాళ్ళ గురించి అనుకో. అంతే కదా, కాంగ్రెస్కి వాళ్ళ స్పెషాలిటీ అది. 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని స్టేబుల్గా నడిపేయగలి ఒకటే ముఖ్యమంత్రిని నడిపిస్తుందనే నమ్మకం ప్రజలకు లేదు, ప్రజలకన్నా ఎక్కువ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకే లేదు. ఎందుకంటే మీరు మొన్న చూసినారు, ఒక హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకొని ఒక మంత్రికి అగెయిన్స్ట్గా వారు ఒక గ్రూప్ లెక్క తయారైనరు అని చెప్పి హడావిడే అది ఇదే మళ్ళీ ఏఐసీసీ నుంచి ఎవరు వచ్చి మాట్లాడు. అంటే మీరు చూస్తే దిస్ ఇస్ ట్రేడ్ మార్క్ కాంగ్రెస్ పాలిటిక్స్. కాంగ్రెస్లో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా అంతర్గత పోరు, గ్రూపులు, ఇక్కడ పడనోడిపై ఢిల్లీలో పైరవీలు చేసుకోవడం, అక్కడ లాబింగ్ చేసుకోవడం, అక్కడి నుంచి పదవులు తెచ్చుకోవడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో జరిగేటి. డిసిప్లిన్ లేకుండా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే.